హాయ్ అండి. అందరికీ హెయిర్ ప్రాబ్లమే కదా, మనకి చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకును. నేనైతే సొంతంగా ఇంట్లో ఆయిల్ ఎలా తయారు చేస్తాను. హెయిర్ ఆయిల్, మిరియాలు ఒక 10 గింజలు, లవంగ మొగ్గలు 4, మెంతులు ఒక 2 స్పూన్లు, 10 పిక్కలు బాదం పిక్కలు. బాదం ఆయిల్ అంటే బాదం ఆయిల్ వేసుకోవచ్చండి మీరు. నా దగ్గర బాదం ఆయిల్ లేదు కాబట్టి బాదం పిక్కలు వేస్తున్నాను. బ్లాక్ సీడ్స్ అంటే ఇస్తారు మనకి మార్కెట్లో, నల్ల జీలకర్ర అన్న ఇస్తారు. అవి ఒక 2 స్పూన్లు మిక్సీలో వేసుకొని, మందారాకు గుప్పుడు, వేపాకు ఒక గుప్పుడు, వేపాకు ఒక గుప్పుడు, తులసాకు ఒక గుప్పుడు, గోరింటాకు ఒక గుప్పుడు, గుంటకలవరకు ఒక గుప్పుడు వేసుకొని, ఉసిరికాయలు కలబంద ఒక గుప్పుడు వేసుకొని, మందార పువ్వులు ఒక గుప్పుడు వేసుకొని, ఇలా మిక్సీ ఆడేసుకొని బాగాన వాటర్ కొంచెం, రోజు హెయిర్ కూడా కొంచెం వేసుకోండి. నేనైతే వేసుకున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకొని ఆముదం వేసుకొని, మనకి కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదండి, గాను నూనె తెచ్చుకున్నా పర్లేదు. నేనైతే గాను నూనె తెచ్చుకున్నాను. ఇలా హెయిర్ ఆయిల్ బాగా కలిపేసుకొని ముందు స్టవ్ మీద పెట్టకండి. గిన్నె ముద్ద వేసినట్టు చిటపటలు ఆడిపోద్ది. బాగా కింద పెట్టేసి గిన్నె ఇలాగా కింద పెట్టుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ చిట్టపెట్టలు ఆడి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మరగబెట్టుకొని, చల్లారాక నూనె ఇలా వడకొట్టుకుంటే చాలా బాగుంటుందండి. గరిటెతో బాగా కలిపేసుకోండి. ఇలా మరుగుతుంది చూసారా, ఇలా చల్లారిపోయాక బాగా వడకట్టుకోండి. అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ ఆయిల్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా రాసుకోవచ్చు, ఇది ఆయిల్ అని కాదు.